ఇక దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు అనుసంధానంగా నిర్వహించిన విజయవాడ ఉత్సవకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ప్రతిరోజు వేలాది మంది సందర్శకులు 9 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను తిలకించారు. ఉత్సవాలకు ముగింపు ఘట్టంగా అక్టోబర్ 2వ తేదీన విజయవాడ బందర్ రోడ్లో 3000 మంది కళాకారులతో కార్నివాల్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కార్నివాల్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంటుందని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. కార్నివాల్ ముగింపు సభకు సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. విజయవాడ ఉత్సవకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి భారీ మద్దతు కూడా లభించింది. రేపు ముగింపు వేడుకకి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా భారీ ఏర్పాట్లు అయితే ఇక్కడ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎంపీ కేశినేని శివనాథ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని సార్, ఈ చివరి దశకు చేరుకున్నాయి. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా విజయవాడ మహోత్సవం ముగింపు వేడుకలు రాబోతున్నారు. రేపు ఎలా చేయబోతున్నారు? కార్నివల్ అనేది ఎప్పుడూ లేని విధంగా కూడా చేయబోతున్నారు. విజయవాడ ఉత్సవం 9 రోజులు పూర్తి చేసుకుని 10వ రోజుకి ఎంటర్ అయ్యాం. 11వ రోజు చివరి రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాబోతున్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వద్దామని అనుకున్నారు, కానీ ఆరోగ్య పరిస్థితుల వల్ల చూస్తున్నాం. బాగుంటే తప్పకుండా వారు కూడా అటెండ్ అవుతారు. అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ ఉత్సవంలో రేపు జరగబోయే కార్యక్రమం భారీ ఎత్తున దసరా వేషగాళ్లతో పాటు కళాకారుల ప్రదర్శన ఉండబోతుంది. సుమారు 3000 మంది కళాకారులతో భారీ కార్నివాల్ ర్యాలీ విజయవాడ నగరంలో పెట్టబోతున్నాం. ఈ కార్నివాల్ ర్యాలీలో మేము గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కబోతున్నాం. ఆల్రెడీ మొత్తం మనం అంతకుముందు రికార్డ్స్ చూస్తే 800 మంది కూడా లేరు. మేము 3000 మంది కళాకారులతో ఇటువంటి భారీ ప్రదర్శన ఏర్పాటు చేసి విజయవాడ నగర ప్రతిష్ట విదేశాల్లో కూడా పాకే విధంగా ఈ ఉత్సవం ఏర్పాటు చేస్తాం. దానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి వారి సందేశం కూడా వినిపించబోతున్నారు. చూసాం విజయవాడ ఉత్సవం ఎంత భారీ విజయం సాధించిందో. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పారు. నిన్న దుర్గగుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా విజయవాడ ఉత్సవం గురించి చెప్పారు. తప్పకుండా మైసూరులో ఉత్సవం ఏ విధంగా ఉందో విజయవాడ ఉత్సవం ఆ విధంగా ఉండాలని మొదటి సంవత్సరం తక్కువ సమయంలో కూడా మా ప్రయత్నం. విజయవాడ ప్రజలు అమ్మవారిని దర్శించడానికి వచ్చిన భక్తులు కూడా వారి యొక్క అమ్మవారి ఆశీస్సులతో మా విజయవాడ ఉత్సవం భారీ విజయం. ఎంత విజయం అంటే విమర్శకులను నోళ్లను కూడా మూపించే అంత విధంగా విజయవాడ ఉత్సవం భారీ సక్సెస్ చేసిన విజయవాడ ప్రజలకి, అమ్మవారి భక్తులకి, అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియదు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర నుంచి ఏదైతే బిన్సెట్ల వరకు మొత్తం కూడా ఈ కార్నివాల్ కూడా ఉండబోతుందో దాదాపు 3000 మంది కళాకారులు, అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క విశిష్ట ప్రతిభను మొత్తం కూడా ఇక్కడ ప్రదర్శిస్తారు. వీటన్నిటి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వీటన్ని కూడా వీక్షిస్తారు. అయితే ఎప్పుడు అంటే రాష్ట్రంలో కాదు, ఇప్పుడు దేశంలో కూడా ఎప్పుడు కూడా రాని విధంగా ఇక్కడ జరగబోతుందని చెప్పి కూడా మొత్తం కూడా నిర్వహణలు చెప్తున్న పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తయ్యాయి. రేపు మాత్రం మొత్తం కూడా విజయవాడ చరిత్రను ఒక పుటల్లో ఎక్కే అవకాశం కూడా ఉందని కూడా ఈ నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో సుబ్రహ్మణ్యంతో పూర్ణ అయిపోయిన విజయవాడ నుంచి.